బీసీలను బీజేపీ మోసం చేస్తుందని బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పరోక్షంగా బీసీలకు మద్దతు ఇవ్వనివ్వమని టీపీజేసీ చీఫ్ రామచందర్ అన్నారని చెప్పారు. 42% రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అడ్డుకుంటున్నారని, పార్లమెంట్లో ఎన్డీఏ ఇండియా కూటమి కలిసి సహకరించడం లేదన్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలకు పొందుతుందని చెప్పడం సిగ్గుచేటని జార్జుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఎల్లుండి నుండి రాజకీయ పార్టీలను ఎండగట్టి బీజేపీ హటావో బీసీలకు బచావో అనే నినాదంతో భారత్ పాటుపడతానని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. వ్యతిరేకులారా, ఖబర్దార్. మీకు అందరూ తెలుసు, రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల మీద రోజుకొక విధంగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంది. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలే ఇలా మాట మార్చి బీసీలను మోసం చేయాలని చూస్తున్నారు. మోసం చేసే దాంట్లో ప్రథమ పార్టీ బీజేపీ పార్టీ. మోసం చేయడమే కాకుండా బీసీ సమాజాన్ని తప్పుదో పట్టించి బీసీలను మరొకసారి దగా చేసి బీసీల నోటికాడు ముద్దను గుంజేసుకొని రిజర్వేషన్లను అమలు చేయకుండా అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అదేవిధంగా ఏదో జిల్లాలో సోషల్ మీడియా బీజేపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేము పార్టీ పరంగా 46% ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము అని. ఇంకొక అడుగు ముందుకేసి